ఇక్కడ నివేదన నేను తర్వాత అదే అడగాలనుకున్నాను గురుగారు. అసలు దీని మీద అయితే ఎన్ని రకాల అనుమానాలు ఉన్నాయో, వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఈరోజు ఈ ప్రసాదం పెట్టాలి, ఈరోజు బాలా త్రిపుర సుందరికి ఇదే ప్రసాదం పెట్టాలి, దద్దోజనం. నేను మామూలుగా చెప్తాను గురుగారు, అవును కాదు. లక్ష్మీదేవికి పూర్ణాలే పెట్టాలి, సరస్వతీదేవికి ఆ తెల్లటి అన్నమే పెట్టాలి. ఇక్కడ ప్రసాదాలు ఒక ప్రక్రియ. రెండో ప్రక్రియ, ఈరోజు అమ్మవారికి ఈ రంగు వస్త్రం, రంగుతో సహా అమ్మవారి అవతారం, ఈరోజు ఈ రంగు, ఈ ప్రసాదం. ఇక దీంట్లో ఏమన్నా మార్పులు జరిగిపోతే అది మహాపరాధంగా భయపడిపోయే స్త్రీలు కూడా ఉన్నారు పూజ చేస్తున్నప్పుడు. ఇది ఏంటి, నిజంగానే ఇలా ఉంటుందా, ఇలా చెయ్యమని ఎక్కడైనా ఉందా? మీరు కొంతవరకే చెప్పారు, అమ్మవారు కట్టేటువంటి చీరల వరకే చెప్పారు. ఇంకా అప్డేట్ వచ్చింది ఇప్పుడు. మనం కూడా ఆ రంగు చీర కట్టుకునే పూజ చేయాలి. ఈ వంకతో 9 చీరలు మొగుడి దగ్గర నుంచి లాగేసిన భర్త దగ్గర నుంచి వీడి సంపాదన మొత్తం దీనికే సరిపోతుంది. అమ్మవారికి 9 చీరలు, ఈవిడికో 9 చీరలు. దీక్షా వస్త్రం ఒకటే మనం కట్టుకునేటువంటి 9 రోజులు అదే వస్త్రంతో ఉంటాం. ఆ వస్త్రం ఉతుక్కుంటూ ఉంటాం, లేదా ఇంకో జత పెట్టుకుంటాం. ఒకటి ఒంటి మీద ఉన్నప్పుడు ఇంకోటి చక్కగా ఉతుక్కొని దీక్షా వస్త్రం వాడుకుంటూ ఉంటాం. అయ్యప్ప దీక్ష తీసుకున్నట్టుగానే అట్లానే చేసుకుంటూ ఉంటాం. అలాగే అమ్మవార్లకు కూడా అంటే వర్ణాలు ఇష్టమే, ప్రసాదాలు ఇష్టమే. అవి పెట్టడం ద్వారా, అవి తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఇస్తుంది, కాదని చెప్పాను. కానీ నాకు శక్తి లేనప్పుడు దద్దోజనం, పులిహోర, వడలు, చక్కెర పొంగలి, కేసరి, కొబ్బరన్నం, పూర్ణాలు, పెరుగన్నం ఇవే పెట్టాలి అంటే ఎలా? అలా పెడితే అమ్మవారు అనుగ్రహిస్తుందా? ఇప్పుడు నేనేం పూజ చేయను, 1,00,000 పూర్ణాలు తీసుకెళ్ళి అమ్మవారికి పెడతా, అమ్మవారు అనుగ్రహిస్తుందా నన్ను? చెప్పండి. 1,00,000 వడలు చేస్తా, అనుగ్రహిస్తుందా? కదా. నేను అదే చెప్తాను, నివేదన చేసే దానికంటే ముందుగా చేసే నివేదన ఒకటి ఉంది, అదే ఆత్మ నివేదన. అది చెయ్యనప్పుడు ఎన్ని నివేదనలు చేసినా ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. ఈ ప్రసాదాల వివరాలు, రంగుల చీరలు ఇవి కూడా తర్వాత వచ్చినాయి. అమ్మవారి ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో ఏ కలర్ ఉంటే అమ్మవారికి ఆ రంగు చీర కట్టితే అమ్మవారికి ఇష్టం. ఇది మన ఆలోచన తప్పితే, అవునా? గ్రీన్, పచ్చ రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు, ఇలా ఏమీ దానం చేయడానికి లేనప్పుడు ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయని తీసుకెళ్ళి ఆది శంకరాచార్య స్వామి వారికి దానం చేస్తే ఆయన కనకధారాస్తవాన్ని చదివి బంగారు ఉసిరికాయని గాయించాడు ఆయన. ఆవిడ భక్తి గొప్పదా, అక్కడ ఇచ్చిన నివేదన గొప్పదా? భక్తి గొప్పది కదా. వచ్చిన సన్యాసికి ఏమీ లేదు అని చెప్పడం ఇష్టం లేక వెతికి ఇంట్లో ఎక్కడో ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయ ఉంటే తీసుకొని తెచ్చిచ్చింది. ఇవ్వాలన్న ఆలోచన గొప్పది ఆవిడది, ఏమిచ్చింది అనేది ఆలోచన కాదు అక్కడ, కదా. ఇవ్వాలన్న ఆలోచన మనలో గొప్పగా ఉండాలి. ఆ ఆలోచన గొప్పగా అంటే చూపించేటువంటి ఆర్భాటంలో కాదు, మన మనస్సులో, మన భక్తిలో ఉండాలి కేవలం. ఈ ప్రసాదాలు పెడితేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పడం అనేది తప్పు. అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. అసలు ఏమీ లేని వాళ్ళు కూడా అమ్మవారికి ఏ నివేదన పెడితే ప్రీతికరంగా ఉంటుందో అవి నివేదన పెట్టే స్థాయికి వెళ్ళాలి అంటే కూడాను వీళ్ళు భక్తితో చేయాలి కదా. భక్తి ప్రధానం కదా. భక్తి లేకపోతే ఏముందమ్మా, ఏం చేసినా వేస్ట్. ఆర్భాటం కోసం కాదు, ఆనందం కోసం, అమ్మవారిని ఆనందపరచడం కోసం. అమ్మవారి ముఖం చూస్తే ఫోటో, ఇప్పుడు నిజంగా చెప్తున్నానమ్మా, దేవతల విగ్రహాలు నవ్వుతాయా అంటే నవ్వుతాయనే చెప్తాను నేను తప్పనిసరిగా. నేనే 9 రోజులు మా అమ్మవారికి అలంకారం చేస్తా, 9 రోజులు కూడా చేసేటప్పుడు నాకు ఏమీ అనిపించదు. మామూలుగా చేస్తాం, చేసి మొత్తం చూసుకున్న తర్వాత అమ్మవారిలో ఆ రోజు ముఖ కవళికలు ఒక రకంగా మారిపోతూ ఉంటాయి. ఒకరోజు నవ్వు, ఒకరోజు కోపం, ఒకరోజు చిరుమందహాసం, ఒకరోజు చిన్న పిల్లలాగా, ఒకరోజు అలిగినట్టుగా. నాకు మా ఆంజనేయ స్వామిని చూసినా అది అనిపిస్తుంది నాకు భావన. నేను అనుకుంటా ఈయనకేదో ఇవాళేదో కోపంగా ఉన్నాడే అని. అంటే అది కేవలం మనకి ఆయన మీద ఉండేటువంటి భక్తి, విశ్వాసం ఏదైతే ఉందో అది నిజంగా మనకు కనపడుతుంది. అక్కడ ఉన్నారు అని నమ్మకం. కోపం వచ్చిందంటే ఉన్నారనే కదా, నిజంగా నవ్వారంటే అక్కడ ఉన్నాడు భగవంతుడు, అంతే కదా. ఆయన ఫేస్ చూస్తున్నా, అమ్మవారి ఫేస్ చూస్తున్నా నాకు అదే అనిపిస్తుంటుంది. ఇవాళ ఎందుకు అమ్మవారు కోపంగా ఉంది, సరే అమ్మ నన్ను క్షమించమ్మా ఏమైనా తప్పు ఉంటే, అంటే ఆ భావన మనకు కలుగుతుంది. అంటే కేవలం మనకు అమ్మవారి మీద ఉండేటువంటి నమ్మకం, విశ్వాసం, ఆ భక్తి మాత్రమే. అవి ఉంచి చేయండి. బెల్లంతో తయారు చేసిన పానకం, కొద్దిగా పెసరపప్పుతో తయారు చేసిన వడపప్పు, ఇవి నివేదన పెట్టండి, ఇంకేమీ అక్కర్లేదు. పెట్టదలుచుకుంటే, అవకాశం ఉంటే, ఓపిక ఉంటే, నవరాత్రుల పూజ కాబట్టి
ప్రొద్దునంతా కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి మరుసటి రోజుకి మీకు ఎక్కువగా బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాలు తినాలి, అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా మనం తింటే మరుసటి రోజుకి ఓపిక ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రసాదాలు పెట్టడం అనేది ఒక లక్షణంగా కూడా వచ్చింది. ఒక మాట చెప్పాలి అంటే అది నిజంగా నమ్మాలి తప్పనిసరి, అంతే కదా. ఇప్పుడు నవరాత్రులు రాత్రి పొద్దునంతా ఉపవాసం ఉంటాం, రాత్రి వరకు, మళ్ళీ మరుసటి రోజు రాత్రి వరకు మళ్ళీ ఉపవాసం చేస్తున్నారు కదా, ఏదో పండో బలమో తింటూ. మరి దానికి బలం కావాలంటే ఎలా? పౌష్టిక ఆహారం ఉండాలి కదా. ఆ పౌష్టికత పెంచుకోవడం కోసం ఈ రకమైనటువంటి నివేదనలు కూడా వచ్చినాయి అనేది నా విశ్వాసం. అవి పెట్టి అమ్మవారికి అది మనం తింటాం కాబట్టి ప్రసాదం కదా. మళ్ళీ తర్వాత రోజు రాత్రి వరకు మనకి ఇది శక్తిని ఇస్తుంది. మనం వండితే వంట, దేవుడి ముందు పెడితే ప్రసాదం, నివేదన, అది ప్రసాదం అవుతుంది మనకి. ఆ ప్రసాదాన్ని తింటే శక్తి పెరుగుతుంది, అలాగే మానసికమైనటువంటి శక్తి పెరుగుతుంది, దేహపరమైనటువంటి శక్తి పెరుగుతుంది. కాబట్టి మీ అవకాశం ఉంటే నివేదనలు పెట్టండి. లేని పక్షంలో లేదు భోజనం పెట్టలేకపోతున్నాను అంటే కుమ్మరివాడు చేసినటువంటి మట్టి పాత్రలో పెట్టినటువంటి పెరుగన్నం తిన్నాడు వెంకటేశ్వర స్వామివారు. తొండమాన్ చక్రవర్తి రోజు బంగారు పుష్పాలతో పూజ చేసి పంచపక్ష పరమాణాలు పెడుతూ ఉంటే మరుసటి రోజు పోయేసరికి మట్టితో తయారు చేసిన పుష్పాలు ఉండేవిట, బంగారు పుష్పాలు ఉండేవి కాదు. ఈయన చేసిన పుష్పాలు రంగురంగుల పుష్పాలు, సువాసన వచ్చే పుష్పాలు ఉండేవి కాదు, కేవలం మట్టితో తయారు చేసినటువంటి పుష్పాలు ఉండేవిట. పెరుగన్నం చిన్న మట్టి పాత్రలో ఉండేదిట. ఇది ఎక్కడి నుంచి వస్తుందిరా ఏంటిరా అంటే రోజు ఆ దేవాలయానికి వచ్చేటువంటి దారిలో ఒక కుమ్మరాయన చక్కగా దేవుడి విగ్రహం తయారు చేసుకున్నాడు, వెంకటేశ్వర స్వామిని మట్టితో తయారు చేసుకొని ప్రతిరోజు ఇంటి నుంచి తెచ్చుకున్న మిరపకాయ, ఉల్లిగడ్డ, చక్కగా పెరుగన్నం తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టి మట్టితో చిన్న చిన్న పుష్పాలు తయారు చేసి ఆ పుష్పాలు మొత్తం దేవుడి దగ్గర ఎదురుగా పేర్చేసి చక్కగా ఈ పెరుగన్నం నివేదన పెట్టి ఆయన తినేవాట. స్వామివారు ఏం స్వీకరించాడు? ఆయన రాజు పెట్టినటువంటి అన్నం కాదు, నైవేద్యాలు కాదు, ఈ పీదవాడు పెట్టినటువంటి అతి బీదవాడు పెట్టినటువంటి పెరుగన్నం స్వీకరించాడు. ఇక్కడ భక్తి ప్రధానమైందా? కాలేదా? ఆయన బంగారు పాత్రలో పెట్టాడు, ఈయన మట్టి పాత్రలో పెట్టాడు. ఆయన సువర్ణ పుష్పాలు అంటే నానా రకాల పరిమళ పుష్పాలు సమర్పించాడు, అవి కాదు స్వీకరించింది మట్టితో తయారు చేసిన పుష్పాలు. ఇది ఉండాలి కదా ముఖ్యంగా, ఇది లేకపోతే ఎంత చేసినా వేస్టే కదా. కాబట్టి భగవంతుడు భక్తితో చేయండి. అమ్మవారికి 9 రోజులు కూడా చక్కగా దీపారాధన సాయంత్రం పూట చేయండి, సంధ్యాకాల సమయంలో దీపారాధన చేసుకొని పూజ చేసుకోండి. అలా అని చెప్పి ఉదయం పూట మానేయమని కాదు, ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలం, త్రిసంధ్యకాలాలు కూడా తప్పనిసరిగా అమ్మవారి అర్చన చేయాలి. మనం అమ్మవారిగా మారిపోవాలి. మన ఆలోచన విధానం కూడా అమ్మగా కంటే కూడా అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మ, సురారులమ్మ చాలా పెద్దమ్మ, అంత పెద్దమ్మలాగా మన ఆలోచన విధానం పెద్దగా అయితే తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. నిజంగా మీ పటంలో ఉన్నటువంటి అమ్మవారు కూడా నవ్వుతూనే కనబడుతుంది. భక్తి భావనతో చూస్తే మనం చేసేది భక్తితో చేస్తే గ్యారెంటీ స్వీకరిస్తుంది. మొదటి రోజుకి చివరి రోజుకి అమ్మవారి పఠంలో మీరు గమనించగలిగితే అమ్మవారు తప్పనిసరిగా ప్రసన్నమై మీ ఎదురుగా కూర్చున్నట్టుగానే ఉంటుంది అమ్మవారు. ఇది నేను ప్రతి దసరాల్లో నేను ఫేస్ చేస్తున్నటువంటి ఒక అగమ్యగోచరమైనటువంటి ఒక ఆనందం అన్నమాట, అనుభూతి. అసలు అది ఎట్లా అంటే ఎట్లా, నా చిన్నతనంలో అమ్మ నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఉపాసన మార్గం కానీ, అమ్మవారికి అలంకారాలు వేయటం కానీ, అలంకరణ చేయటం కానీ, పూజలు చేయడం కానీ నా 11 సంవత్సరాల్లో ప్రారంభించాను. 13వ సంవత్సరంలో అలంకారాలు అమ్మవారికి చేయడం మొదలుపెట్టాను. గుంటూరు జిల్లా, గుంటూరులోనే. అయితే మా గురువుగారు ఉండేవారు. ఆయన నాకు 13 ఏళ్ళకి నువ్వు గుళ్ళో చేస్తావు అని చెప్పి నన్ను గుళ్ళో ప్రధాన అర్చకత్వం ఇచ్చేశారు మా గురువుగారు. నాకు ఒక దేవాలయానికి, ఒక పెద్ద హరిహర క్షేత్రం ఎకరంలో ఉంటుంది గుడి. అది దాంట్లో చిన్న ఇంత గది మా ఇల్లు. నేను, అమ్మ, మా రెండో అక్క, మా చెల్లెలు హాస్టల్లోనే చదువుకునేది. మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. దసరా అలంకారాలు చేసాం. చిన్న వయసు, నాకు అలంకారాలు చేయడం పెద్దగా అలవాటు లేదు, అప్పుడే నేర్చుకుంటున్నా. నాతో పాటు ఒక ఆయన ఉండేవారు, శేషు గారు అని చెప్పి, ఆయన నాతో పాటు ఉన్నారు. చేద్దాం, అలంకారాలు చేద్దామన్నారు. అట్ట ముక్కలతో కొన్ని వస్తువులు తయారు చేసుకొని వాటికి కలర్స్ వేసుకొని చెంకి పేపర్స్ అన్నీ అంటించుకొని వాటితో అలంకారం చేయడం మొదలుపెట్టాను. నా జీవితంలో మొట్టమొదటిగా అలంకారం చేసాము. అంత అయిపోయింది. తెల్లవారితో మహిషాసురమర్దిని దుర్గాష్టమి పూజ అవన్నీ అయిపోయినాయి. వెళ్ళిపోయారు అందరూ. నేను ఆయన అలంకారం చేస్తున్నాం. 12:30 ఆ టైం అయింది, ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఒక చిన్న అలవాటు ఉంది, అది ఓసిడీ అయితే కాదు, శుభ్రంగా ఉండాలి, లేకపోతే నాకు మైండ్ నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేను ఎక్కడ కూడా. ఎవరింటికన్నా పూజకి వెళ్ళినా కూడా సరే కొబ్బరి పీచుకి అక్కడ పడేటువంటి చెత్త మొత్తానికి ఒక కవర్ పెట్టుకొని కూర్చుంటా పక్కన. కొబ్బరికాయ పీచు తీయాలంటే దాంట్లో పెట్టి తీస్తాను నేను. ఎక్కడంటే అక్కడ పడేస్తే నాకు అశుభ్రత ఉండదు. అంటే ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది అనేది, నా భగవంతుడు ఉంటాడనేది నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. కాబట్టి తెల్లవారితే దీపారాధన కూడా
ఒత్తులు వేసేసి అగ్గిపుల్ల కూడా ఒకటి బయటికి తీసి పెట్టేసి అగ్గిపెట్టి మీద పెట్టేసి వెళ్ళిపోతా. తెల్లవారితే వస్తే రెడీగా అగ్గిపుల్ల గీస్తే దీపారాధన వెలిగించాలి. అంత రెడీగా ఉండాలి నాకు. అలా చేసేసుకొని వెళ్ళిపోతా. 12:30 ఆయన వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్తున్నాను, కాస్త నువ్వు క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోను అన్నాడు. అంత అయిపోయింది. మహిషాసురమర్ధని అమ్మవారి అవతారం చక్కగా అలంకరించాము. ఆ కళ్ళు కూడా పింగాణితో తయారు చేసినటువంటి కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళు పెట్టేసి ఇట్లా కిందకి మహిషాసురుని పెట్టేసి శూలం పట్టుకొని అమ్మవారు ఉంది. మొత్తం చుట్టూ అప్పుడు నుండి ఇంత టెక్నాలజీ లేదు 90s. చుట్టూ గిన్నెలు పెట్టేసి గిన్నెలో లైట్లు పెట్టేసి వాటి మీద రంగు కలర్ పేపర్స్ ఉంటాయి, ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంటుంది దాని మీదకి. చుట్టూ గిన్నెలు పెట్టేసి వాటిలో బల్బులు పెట్టేసుకుంటూ ఒక కర్ర ఉంటే అమ్మవారికి ఎదురుగా ఆ కర్రకి మొత్తం బల్బులు పెట్టేసి వాటికి కూడా పేపర్స్ పెట్టేసి మొత్తం వెలుగుతూ ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయాడు, నేను క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేస్తూ ఉంటే మనం ఇలా కింద నేల చూస్తాం, క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేస్తే ఇలా ఒకసారి చూడగానే ఇలా ఒక మనిషి మనని ఏరా అని పలకరిస్తాం కదా, అలా అనిపిస్తుందో అది వెంటనే, ఇప్పుడు చెప్తున్నా కూడా రోమానికి పొడుచుకుంటుంటాయి నాకు. అది నా 13 సంవత్సరాలు జరిగిన అనుభవం నాకు. అది అలా చిమ్ముతుంటే ఇట్లా అంది. అది నిజం కాదు అని చెప్పడానికి అసలు ఆధారాలు, నిజం అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఆ ఎదురుగా ఆ కర్ర కట్టిన 28 బరువులు టప ఒక్కసారి పగిలిపోయినాయి. మొత్తం ఒక్కసారి ఫట్మని పగిలిపోయినాయి. పోనీ అదేమన్నా రాంగ్ కనెక్షన్ ఏమైనా ఉంటే చుట్టూ గిన్నెలో ఉండే మొత్తం కూడా పగిలిపోవాలి కదా. మొత్తం ఒకటే కనెక్షన్, మొత్తం ఒక స్విచ్ చేస్తే మొత్తం వెలుగుతాయి. మా గుళ్ళోనే ఒక మూలన మా ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోకి మా అమ్మగారు ఉన్నారు, పడుకొని ఉంటే తీసుకొని వచ్చాను. అమ్మ రామ్మ ఎదురుగా కాస్త తోడుగా కూర్చొని నేను లోపల క్లీన్ చేసుకుంటాను. ఇదంతా ఏం చెప్పలేదు ఆమెకి. అసలుగానే క్లీన్ చేసుకునేటువంటి వ్యక్తిని అన్ని బలుబులు కింద పడితే నేను క్లీన్ చేయకుండా ఎట్లా ఉంటాను. మరుసటి రోజు పొద్దున్నే నాకంటే కొంతమంది ముందు వస్తారు, వాళ్ళ కాళ్ళకు గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఆమెను కూర్చోబెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేస్తుంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 10 అడుగుల దూరంలో మా అమ్మగారు కూర్చొని ఉన్నారు. ఒక 15 అడుగుల దూరంలో అమ్మవారు ఎదురుగా కూర్చొని ఆమె నిద్రపోతుంది. గట్టిగా అరుస్తున్నా, అమ్మ అక్కడ లే, అమ్మవారు ఎదురుగా కూర్చున్నావు, లే లే అని చెప్పి గట్టిగా అరుస్తున్నా. 15 అడుగుల దూరంలో నేను గట్టిగా అరిస్తే వినపడదా? ఆమెకి అక్కడ ఏం వినపట్టాల, అంతే కూర్చొనే ఉంది. నేను మొత్తం క్లీన్ చేస్తూనే ఉన్నాను, ఆ భయం పుడుతూనే ఉంది. తలుపులు వేద్దామని చెప్పి తలుపుల దగ్గరికి వెళ్ళేసరికి లోపల నుంచి శబ్దం అనమాట. ఒరే నాయన నిన్నేరా, ఒరే నాయన, నా పేరు స్పష్టంగా అమ్మవారి నోట్లో వచ్చి నేను వినగలిగాను. అంటే అప్పుడు నాకేం తెలియదు కాబట్టి, అసలు ఏ రకమైనటువంటి మాయలు మర్మాలు ఏం తెలియవు కాబట్టి, ఒక మాట చెప్పాలంటే నిష్కల్మషంగా తత్వం. అమ్మవారు అంటే ఇష్టం, అంతే. అలంకారం చేయాలి, అందరు రావాలి, చూడాలి, ఆహా ఊహనాలి, అమ్మవారి శక్తి బాగా రావాలి, ఇది ఒక్కటే కోరిక నాకు. అప్పుడే అమ్మవారి అక్షరలక్షల గాయత్రి కూడా చేస్తున్నా, దీక్షలోనే ఉన్నప్పటికీ. నేను 24 లక్షల గాయత్రి చేద్దామని చెప్పి దీక్ష తీసుకున్నా. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అవుతుందని. దాదాపు 5.5 సంవత్సరాలు పట్టింది నాకు అక్షరలక్షలు 24 లక్షలు జపం చేయడానికి. ఆ దీక్షలోనే ఉన్నా. అదే సంవత్సరం తీసుకున్నాను నేను, ఉపనయనం అయిన 2 ఏళ్ళకి. ఆ శబ్దం వినపడుతుంది లోపల నుంచి. ఒరే నాయన నిన్నేరా, ఒరే సుధీర్ నిన్నేరా, ఈ శబ్దం వినపడుతుంది. ఇంకా భయం పడుతుంది. మా అమ్మ వైపు ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మగారికి పైన గ్రిల్స్ ఉంటాయి. ఆ గ్రిల్స్లోంచి ఎవరో ఒక రూపం, పెద్ద ఆవిడ, జుట్టు మొత్తం విరబోసుకొని, పెద్ద బుట్టు పెట్టుకొని, మొత్తం మొహం నిండా పసుపు పూసుకొని, గజ్జలు, ఈ చేతులకు ఉండేటువంటి గాజుల శబ్దం గలగలలు ఎట్లయితే ఉంటాయో ఆ శబ్దంతో అట్లా ఒక మనిషి అలా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా భయం వేస్తుంది. దనాదన తలుపులు వేసేసాను, మమ్మల్ని చేపట్టుకుని గట్టిగా లాగేశాను. అమ్మవారు ఎదురుగా కూర్చున్నావు, లేమంటే లేవటలేదు, ఎందుకు అంత అరిచినా అంటే, నువ్వు ఎప్పుడు పిలిచేవరా అని అడిగింది. ఎవరు లోపల, బయట ఎవరో తిరుగుతున్నారు, ఎవరో పెద్ద ఆవిడ వచ్చారు, ఒక ఆవిడ తిరుగుతుంది, పదా అని చెప్పి చూస్తే, లైట్ పట్టుకొని చూస్తే ఒక్కళ్ళు లేరు. అంటే చెప్తుంటే కూడా ఆనందం తట్టుకోలేరు అనమాట. అంతటి అంటే అంత నిష్కల్మషంగా చేస్తే అమ్మవారు తప్పనిసరిగా మన దగ్గరకు వస్తుంది, మనతో ఉంటుంది అని చెప్పడానికి నాకు నిజం స్వయానుభవం. అందుకని అప్పటి నుంచి నాకు అమ్మవారిని పిచ్చి. అమ్మవారికి చెయ్యాలి అంటే ఏదైనా మనస్ఫూర్తిగా చేసేసి, దాంట్లో ఏ రకమైనటువంటి లాభాపేక్ష కూడా నాకు సంబంధం లేదు. నాకు డబ్బులు వస్తాయా రావా కాదు, అమ్మవారికి చేయమన్నారు, చేయాలంతే. అలానే అమ్మవారు నాకు అనుకోకుండానే ప్రత్యంగా అమ్మవారు ఉపాసన ఒక గురువుగారి ద్వారా రావటం, తద్వారా దశమహావిద్యలు ఇవన్నీ కూడా ఉపాసన చేసేటువంటి పరిస్థితి రావటం. తర్వాత మా గురువుగారు కూడా నా జాతకం చూసినప్పుడు కూడా, నీకు స్త్రీదేవత చాలా తొందరగా యోగిస్తుందిరా, శుక్రుడు మంచి యోగస్థితిలో ఉన్నాడు, స్త్రీదేవత యోగిస్తుందిరా అని చెప్పడం, ఆ స్త్రీదేవత ఆరాధన చేయటం. నిజంగా అమ్మవారి అనుగ్రహం ఇప్పటికీ సదా నా మీద ఉందనే అనుకుంటా దేనికంటే నిన్న ఈ పూజా కార్యక్రమానికి ఒక అమ్మాయి వచ్చింది. అన్నయ్య నాకు డౌట్ ఉంది అన్నయ్య అంది. ఏంటి చెప్పునా అన్న.
మీరు అనుకున్నవి ప్రతి ఒక్కటి కార్యరూపం ఎలా దాల్చగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారు, ఎలా సక్సెస్ అవ్వగలుగుతున్నారు అని అడిగింది. అది నాది ఏది కాదు నాన్న, నాతో ఏం చేయించాలో నేనేం చేయగలుగుతానో అమ్మవారికి తెలుసు కాబట్టి అమ్మవారి సంకల్పం ప్రకారం మాత్రమే వెళ్తున్నాను. అది ఒక్కటే నేను చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నానను, నేనే చేస్తానను నాకు ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. అమ్మవారు నేనేం చేయాలో, నా ద్వారా ఏం చేయించాలో, నేనేం చేయగలుగుతానో ఆమెకు తెలుసు. కాబట్టి మా అమ్మ నాకెంత ముఖ్యమో అమ్మవారు కూడా అంతే ముఖ్యం. ఇద్దరు వేరు వేరు కాదు, నాకు అమ్మే అమ్మవారని చెప్తాను. మనం భక్తితో నమ్మి పూజిస్తే చాలు. ఈ మనం చెప్తున్న ఈ మధ్యలో ఉన్న ఆర్భాటాలు, హంగులు ఇవన్నీ లేకపోయినా పర్లేదు. దీంట్లో అటు ఇటు అయిపోయినా అదేదో దోషం జరిగిపోయిందని బాధపడాల్సిన అవసరం అయితే లేనే లేదు. మనస్ఫూర్తిగా మనస్సుతో ఆర్తితో ఆరాధిస్తే తప్పనిసరిగా అమ్మ పలుకుతుందంటే పలికి తీరాల్సిందే గ్యారంటీ ఎవ్వరికైనా. అది పండితుడే అనే అక్కర్లా. పాముడు నా 13 ఏళ్ళకి ఏమాత్రం పాండిత్యం ఉందమ్మా నాకు, నేను అప్పుడే నేర్చుకుంటున్నాను ఏం పాండిత్యం ఉందని. అయినా భక్తినే చూస్తారు, పాండిత్యాన్ని కాదని ఎన్నో కథల్లో భగవంతుడు వింటూనే ఉంటాం మనం. కాబట్టి అక్కడ పాండిత్యం కాదు, పండితుడా పామరుడా అనేది కాదు, మనం భక్తితో అమ్మవారిని ఆర్తితో ఆరాధిస్తున్నామా లేదా, ఇది ఒక్కడి ఉంటే చాలు. నిజంగా అమ్మవారు సదా మీ వెంటే ఉంటుంది, మీలోనే ఉంటుంది, మీ తోడే ఉంటుంది గ్యారెంటీ. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.